హ్యాపీ దివాళీ. ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే అసలు మేము బ్యాంకాక్లో దివాళీ సెలబ్రేషన్స్ చేసుకున్నామా లేదా, అసలు దివాళీకి ఎలా ఉందా లేదా, అంటే క్రాకర్స్ కాల్చొచ్చా లేదా, ఒకవేళ కాల్చొచ్చు అంటే క్రాకర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరి ఇంకెందుకు లేట్, వచ్చేయండి. దివాళీకి 3 days ముందుగానే బ్యాంకాక్లో దివాళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా ఆ సెలబ్రేషన్స్ చూడడానికి మేము వెళ్ళకపోతే ఎలాగా, ఆ 3 daysలో ఒకరోజు మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇదంతా జరిగేది ఐకాన్సియో మాల్ దగ్గర అనమాట. ఎంత చక్కగా ఉందో చూసారా. ఈ క్లైమేట్లో రివర్ పక్కన ఈ సెటప్ అంతా చూస్తే నాకు ఇండియాలో ఉన్నట్టే అనిపించింది ఒక్కసారిగా. మేము అక్కడికి వెళ్ళేసరికి ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయండి. అక్కడ చూడండి ఎంత మంది జనాలో, సగం మంది థాయ్ పీపులే ఉన్నారు. అంత ఇష్టపడతారు మన కల్చర్ని. మన భారతీయులు ఎక్కడున్నా అన్ని పండుగలు చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలనే చూస్తాము. అలాగే బ్యాంకాక్లో ఇండియన్ కమ్యూనిటీస్ చాలానే ఉన్నాయి. అలాగే మన తెలుగు అసోసియేషన్స్లో చాలా పండుగలు జరుపుకుంటారు. కొన్ని పండుగలు అయితే ఇలా ఇండివిజువల్గా జరుపుకుంటారు అనమాట. ఈ సెలబ్రేషన్స్లో ఒక పార్ట్ అయినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎంతమంది ఇండియన్స్ని చూసానో నేను. అసలు మీ అందరికీ తెలుసా దీపావళి 5 days చేస్తారని? నాకైతే తెలియదండి. ఒక 1 year బ్యాకే ఈ స్టోరీ తెలుసుకున్నాను. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్క దీపావళి పండుగ మాత్రమే ఏ కులాలు, మతాలు, ధనికులు, పేదలు ఏ తేడాలు లేకుండా అందరూ జరుపుకుంటారు. ఇది నిజమా కదా? మొదటి రోజు లక్ష్మీ పూజ చేస్తారంట. రెండో రోజు నరకాసుని సంహారం జరిగిన రోజు అంటే నరక చతుర్థి. మూడో రోజు అమావాస్య దీపావళి పండుగ అంటే మన అందరం జరుపుకునే దీపావళి పండుగ రోజు అన్నమాట. నాలుగో రోజు బలి చక్రవర్తి పాతాళంలోకి ప్రవేశించిన రోజు. ఈ రోజుని బలిపాడ్యమి అని కూడా అంటారనమాట. కార్తీక శుక్ల యమ ద్వితీయ రోజు యమధర్మరాజుని ప్రార్థిస్తారు. ఇవి 5 రోజులు ప్రాధాన్యత. అసలు దీపావళి జరుపుకోవడానికి చాలా రీజన్సే ఉన్నాయంటండి. అసలు భగవద్గీత ప్రకారం అయితే రామభరతుని యొక్క సమాగమనం దీపావళితోనే ముడిపడి ఉందంట. రాముడు అయోధ్యకి చేరిన రోజు కూడా ఇదే, అందుకే దీపావళి జరుపుకుంటారు. ఈ రోజుని ఉత్తరాదిలో భరత్ మిలాన్ అని జరుపుకుంటారు. మరి మహాభారతంలో నరకాసుని వధించిన రోజు, పాండవులు అజ్ఞాతవాసాన్ని వదిలి రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు దీపావళి. చూడండి ఎన్ని రీజన్స్ ఉన్నాయో మనం దీపావళి జరుపుకోవడానికి. ఇవన్నీ మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేను కట్టుకుంటున్న దాని పేరు దస్తార్. సిక్కులకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇది. ఇది వాళ్ళకి పాత కాలం అంటే గురునానక్ కాలం నుంచి స్టార్ట్ అయిందంట ఈ కల్చర్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన అలా కడుతుంటే నాకు ఎంత గట్టిగా టై చేశారో, ఎంత స్పీడ్గా, చాలా టెక్నిక్గా కట్టారనమాట. ఇద్దరు కడుతున్నారు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కట్టుకోవచ్చు అని అన్నారనమాట. నేను కూడా వెళ్ళి కట్టించుకున్నాను. మనం 6 ఎక్కడున్నా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు తలపాగా భలే చుట్టుకుంటారు. వాళ్ళ ట్రెడిషనల్ని ఎంత గౌరవంగా చూస్తారంటే నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది. నేను కట్టించుకున్న తర్వాత ప్రసన్న కూడా కట్టించుకున్నారనమాట. ప్రసన్న కట్టించుకునేటప్పుడు ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు సిగరెట్ తాగుతారా అని అడిగారు. అస్సలు తాగకూడదంట, సిగరెట్ తాగే వాళ్ళు కట్టకూడదు అనుకుంటా. మరి ప్రసన్న అసలు స్మోక్ చేయరు అని చెప్పారనమాట. మనకి కట్టినవి తలకి కట్టారు కదా దస్తార్, అవి ఎక్కడ పడేయకూడదు. అసలు చాలా జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలి. ఇంతకీ ఆ దస్తార్ మాకు సెట్ అయిందా లేదా, ఎలా ఉన్నాం మేము వాటిల్లో, కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ సాంగ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరు. నేను మోక్షి కూడా చాలా ఎంజాయ్ చేసాం. వాడు కొంచెం భయపడుతున్నాడు ఆ మ్యూజిక్ లైట్స్ అన్ని చూసి, ఎప్పుడు చూడలేదు కదా వాడు. ఇలా మేము ఎంజాయ్ చేస్తుంటే పక్కన వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఇక్కడ ప్రసాదాలు అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. అందరినీ పిలిచి మరీ ఇస్తున్నారు. ఇది సేమియా ఉప్మాలా ఉంది, చాలా బాగుంది. ప్రసాదం ఇచ్చినప్పుడు వద్దనకూడదు కదా. ఒకటి చాలన్నం ప్రసన్నకి నాకు, కానీ 2 చేతిలో పెట్టేశారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు కదా. ఎంత మంది కడుపు నింపుతుందో ఈ భోజనం.
అది కూడా పండగ రోజు అందరికి ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడు గెటప్ వేసుకొని చక్కగా స్వామివారు పక్కనే ప్రత్యక్షమయ్యారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మోక్షు చాలా భయపడిపోయాడండి. ఇష్ట స్వామి వద్దు, ఇష్ట స్వామి వద్దు అని చెప్పి. అంటే ఇష్ట అంటే వాడి భాషలో ఎలిఫెంట్ అని. మొన్న వినాయక చవితి నుంచి వాడు స్టార్ట్ చేశాడనమాట. ఇష్ట స్వామి అనడం. అలా స్వామి వారిని దర్శనం చేసుకొని కొంచెం పక్కకు వచ్చి మా ప్రసాదాలు అయితే తినేసాం. మేము ఇక్కడికి వచ్చి మా టైం ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, ఒక సైడ్ మొత్తం స్టాల్స్ పెట్టారు. ఇండియన్ ఫుడ్స్ అన్ని వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఐస్ క్రీమ్ కనిపించింది. నెక్స్ట్ మసాలా టీ తాగి ఎన్ని రోజులైందో బుర్ర హీట్ ఎక్కిందని చెప్పి నేనైతే ఫస్ట్ అయితే ఒక టీ ఆర్డర్ చేశాను. నెక్స్ట్ దోశ సెక్షన్, పానీపూరి. అబ్బా, పానీపూరి యమ్మ టంప్టింగ్గా ఉందండి చూడడానికి. నెక్స్ట్ వడాపావ్, బేల్పూరి, చాలా రకాలే ఉన్నాయి. మెహఫిల్ నుంచి బిర్యానీ కూడా ఉంది. ఇక్కడ సుహాసిని గారు కనిపించారు, మన తెలుగు అసోసియేషన్ ఆవిడ అనమాట. ఉగాది ఈవెంట్ లో డాన్స్ కూడా చేశారు. ఈవిడ పర్ఫార్మెన్స్ మేము మిస్ అయిపోయాము. చాలా చక్కగా పలకరిస్తారు, ఎప్పుడు నవ్వుతూ ఎప్పుడు కనిపించినా సరే. పానీపూరి స్టాల్స్ 3-4 ఉన్నాయండి. ఎక్కడ చూసినా కౌంటర్ ఫుల్ అన్నమాట. తోసేసుకుంటున్నారు దానికోసం. నేనే పానీపూరి పిచ్చిదాన్ని అనుకున్నాను. నాకన్నా పిచ్చోళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. పానీపూరి పిచ్చోళ్ళు అండి, ఇంకేదో అనుకోకండి. అక్కడ స్టేజ్ మీద ఒక బుడ్డిని జనగణమన పాడుతుంది. ఎంత చక్కగా పాడిందో. లాస్ట్ లో భారత్ మాతాకి జై అన్నారు. నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎంతైనా మన పాట వింటే ఆ తృప్తే వేరు. ఇక్కడ చోలే బటరీ చూడండి, ఎమ్మా టెంప్టింగ్ గా ఉంది. వడా పావ్, చీజ్ దోశ, వావ్ వావ్ వావ్, ఇన్ని స్టాల్స్. మోక్షికి ఆ ఈవెంట్ లో మోక్షి వాళ్ళ టీచర్ కనిపించారు. స్కూల్ కి ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. వాడు చూడండి బిక్క మొహం వేసేసాడు. వాడికి ఏం అర్థం అవుతుంది. సరదాగా అన్నారనమాట. మేము ఆవిడ అన్నదానికి చాలానే నవ్వుకున్నాము. ఎప్పుడు ఆర్డర్ ఇస్తే ఎప్పుడు ఇస్తున్నారు చూడండి నా టీతో పాటు బిస్కెట్స్ కూడా ఉన్నాయి, తీసుకోండి అన్నారు. ఇంకా నేనైతే 2 తీసుకున్నాను. ఒకటి మోక్షికి, ఒకటి నాకు. టీ అంటే ప్రసన్నకి చాలా ఇష్టం. దాని స్మెల్ చూస్తేనే ప్రసన్నకి ఉన్న టెన్షన్స్, హెడేక్ అంతా పోతుందంట. ప్రసన్న లాగా టీ లవర్స్ ఎవరైనా ఉన్నారా? మీకు కూడా డైలీ ఒక టీ పడాలా? కింద కామెంట్ చేసి చెప్పండి. వేడి వేడి టీలో పార్లేజీ బిస్కెట్ ముంచుకొని తింటున్నాను. అబ్బా, అదిరిపోయింది అనుకోండి. ప్రసన్న చెప్తున్నారు, కాలుతుంది, నువ్వు అంత వేడి పట్టలేవని. అయినా సరే నేను ముంచేసుకొని తినేసాను. నోరు కాలిపోయింది. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఈవెంట్కి వచ్చినందుకు. ఇంకా నేను అంత వేడి తట్టుకోలేక ప్రసన్నకి ఇచ్చేసాను. మోక్షి మాత్రం వాడి బిస్కెట్ని ఎంజాయ్ చేస్తున్నాడు చక్కగా. ప్రసన్న టీ తాగి చాలా బాగుందండి. ఇంకా అలా టీ తాగి చల్లగాలిలో కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట. మోక్షికి ఏమన్నా ఫుడ్ ఉంటే బాగుండు అని చెప్పి బిర్యానీస్ అవి తినడు మోక్షి. వెనకాల మన తెలుగు పాటలకి పిల్లలిద్దరూ డాన్స్ కొట్టేస్తున్నారు. ఇక్కడ అందరినీ పిలిచి లక్కీ డ్రా అని చెప్తున్నారనమాట. వాళ్ళ వెబ్సైట్ని లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా లక్కీ డ్రా తీనిస్తున్నారు. నాకేమొచ్చింది అనుకున్నారు లక్కీ డ్రాలో? ఏ కారు బిల్డింగ్ వచ్చింది అనుకుంటున్నారా? అంత సీన్ లేదులేండి. ఒక పెన్ చేతిలో పెట్టారు. నాకు పెన్ వచ్చిందంటే నాకు తో పాటు ఎలక్ట్రిక్ దియా ఒకటి ఇచ్చారనమాట. ఆ 2 నాకు ఇస్తే ఆ ఎలక్ట్రిక్ దియా నాకు చాలా నచ్చింది. నాతో పాటు ప్రసన్నకి, మోక్షికి కూడా చెరొకటి ఇచ్చారు. ముగ్గురికి 3 ఇచ్చారనమాట. పండగ రోజు మన ఇంటికి దీపాలు వచ్చేసాయి. చక్కగా పెట్టుకుందాం రేపు పండగకి దీపాలు ఇంట్లో. బుడ్డోళ్ళందరూ పాటలతో కొట్టేస్తున్నారు డాన్స్లు. నేను కూడా వాళ్ళతో పాటు ఒక స్టెప్ వేస్తాను అనుకోండి. అలా సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తూనే మేమైతే ఇంకా బయటికి వచ్చేస్తున్నాము. మోక్షి ఏడుపు అయితే స్టార్ట్ చేస్తాడు. 9:30 అయిపోయింది అప్పటికే టైము. ఇంకా ఎగ్జిట్ లో భలే ఉంది చూడండి కెమెరా. చిన్న బాక్స్ లో మన ఫేసెస్ కనిపిస్తున్నాయి. హాయ్ చెప్పేసాను నేను దానికి కూడా. మనం దేన్ని వదిలిపెట్టాం కదా. చూసారా ఎంత బాగుందో, ఎంత రష్గా ఉందే మాల్. వీకెండ్ కదా, అంతే. ఇండియా అని చూడంగానే మనసు ప్రశాంతంగా అనిపించింది. పండగ ఏదైనా సరే మన ఆడవాళ్ళం ఫస్ట్ మెహందీ ప్రిఫర్ చేస్తాం కదా. ఇక్కడ మెహందీ స్టాల్స్ కూడా పెట్టారు. చాలా మంది వేయించుకుంటున్నారు. మనకు ఓన్లీ పండగ రోజు మాత్రమే పండగ ఉంటుంది. ఇక్కడ ఏ మాల్లో చూసినా ఎప్పుడు ప్రతిరోజు పండగగానే అనిపిస్తుంది. ఎప్పుడు కలకల్లాడిపోతూ ఉంటాయి మాల్స్. చూసారా, మాల్ అంతా లైట్స్ తో కలకల్లాడిపోతుంది. అన్ని రంగులతో లైట్స్ నింపేశారు.
మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్ని ఫుల్‌గా జనాలతో నిండిపోయి ఉన్నాయి. మోక్షి బొమ్మలు చూస్తే చాలు అక్కడ ఆగిపోతున్నాడు చిన్న పిల్లోడిలాగా. చిన్న పిల్లోడే అనుకోండి. వాడితో పాటు నేను ఆగిపోతున్నాను. ప్రసన్న మా ఇద్దరిని లాక్కెళ్తున్నారు. టూరిస్టులు నిరంతర ప్రక్రియలాగా వస్తూనే ఉంటారు. మనకి ఏ రోజు చూసినా, ఎక్కడ చూసినా ఆ టూరిస్టులు ఉంటానే ఉంటారనమాట. ఇక్కడ వ్యూ బాగుందని ఒక చిన్న స్టిల్ ఇచ్చాము. చాలా ఫొటోస్ దిగాము ఇక్కడ. మరి పండగ అంటే ఓన్లీ లైట్స్ అయినా క్రాకర్స్ లేవా అని చెప్పి చాలా గోల్ చేశాను ప్రసన్నని. అసలు ఇక్కడ వెలిగించకూడదు, వద్దు వద్దు అని గోల్ చేశారు ప్రసన్న కూడా. నేనైతే ఆగలేదు. చక్కగా ఇండియన్ బజార్కి అయితే వెళ్ళిపోయాము. లిటిల్ ఇండియా అంటారనమాట. చక్కగా చిన్ని చిన్ని క్రాకర్స్ ఉన్నాయి ఆ షాప్లో. సో అవన్నీ తీసుకున్నాము. కాకర పువ్వొత్తులు ఒక 2 ప్యాకెట్లు, పాప్స్ అంటారు కదా అవి కొన్ని, చిచ్చుబుడ్లు కూడా ఉన్నాయి. కానీ ఇవి వెలిగిస్తే వెలిగించే చిచ్చుబుడ్లు కాదు. చూసారా నా చిన్ని చిన్ని ప్రమిదలు ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఇక్కడ ఇంట్లో దీపారాజన అయిపోయిన తర్వాత కిందకి వచ్చేసి దేవుడికి చక్కగా నమస్కారం చేసేసుకున్నాం ముగ్గురం. దేవుడి బ్లెస్సింగ్స్ తీసేసుకొని ఇంకా స్టార్ట్ చేసాం అల్లరి క్రైకర్స్ కాల్చడం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మోక్షి లాస్ట్ చాలా భయపడ్డాడు. అందుకే నేను 2 కాకరపోతుల ప్యాకెట్లు తీసుకున్నాను. అవి అయిపోయాక నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఏడ్చాడు. ఎంత బాధ అనిపించిందో. మోక్షి ఇంత ఎంజాయ్ చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు భయం లేకుండా కాల్చాడు. కాల్చేటప్పుడు మాత్రం నేను ప్రసన్న వాడి చుట్టూతానే ఉన్నాము. పాపం వాడికి తెలియక పట్టేసుకుంటాడేమో అని. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు పండగని నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మేము కాల్చడం అయిపోయింది. గాలి దుమ్ము స్టార్ట్ అయిపోయింది. ఇదే అనమాట చిచ్చుబుడ్డి. ఇలా లాగ్గానే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ గాలి దుమ్ముకి మోక్షి చాలా భయపడిపోయాడు. వాడు తెచ్చుకున్న క్రాకర్స్ అన్ని ఎగిరిపోతున్నాయంట. వాడి మొహం చూసాక డల్ గా పెట్టేశారు. కాల్చడం ఒకటే కాదు కదా మన వంతు, అవి క్లీన్ చేయడం కూడా మన వంతే. అవన్నీ తీసేసి చల్లారాక మాత్రమే నేను డస్ట్బిన్ లో వేసాను. చల్ల గాలి నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.